ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఇన్ని సంవత్సరాలుగా ఒక మీడియేటర్గా పల్లెటూర్లకి వారి జానపదాలని ప్రజెంట్ చేస్తూ ఎక్కడెక్కడో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పటివరకు ఎన్ని పెర్ఫార్మెన్స్ ఇచ్చుంటారు? ఎలాంటి ఎంకరేజ్మెంట్ వస్తుంది ప్రజల నుంచి? ఇప్పటివరకు అవార్డులు రివార్డులు ఏంటి? చాలా ఒక 1000కి పైగా అయి ఉంటాయండి. పెళ్ళిళ్ళు, మామూలుగా పెద్ద పెద్ద ప్రదర్శనలు గవర్నమెంట్ ద్వారా ఎన్నో ఇచ్చాను. ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా ఇచ్చాను. అనేక ప్రతిష్టాత్మకమైన వేదికల మీద కలకత్తా, ఢిల్లీ, ఇలా మళ్ళీ కువైట్ వెళ్ళాను. అక్కడ కూడా తెలుగు వాళ్ళు పిలిచారు. అక్కడ మళ్ళీ రేపు మలేషియా వెళ్తున్నాను తెలుగు మహాసభలకి, వాళ్ళు పిలుస్తున్నారు. సో అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకు కూడా మన తెలుగు ధనాన్ని, మన జానపద సొబగుల్ని పంచే అవకాశం కలుగుతోంది. అలాగే రాజ్య సత్కారాలు, ఉగాది పురస్కారం, సర్వధారినామ ఉగాది పురస్కారం రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ప్రతిభారాజు పురస్కారం చాలా మంచి పురస్కారం అండి. అంటే పద్మశ్రీకి ఎంత జాతీయంగా ఎంత గుర్తింపు ఉందో, రాష్ట్రీయంగా ప్రతిభారాజు పురస్కారం అది కూడా జానపద కళల్లో నాకు ఇచ్చారు. అయితే ప్రతి కళాకారులకి జీవితంలో మర్చిపోని కొన్ని ఘటనలు ఉంటాయి, కొన్ని ప్రశంసలు ఉంటాయి. అలా కొందరిచ్చే ప్రశంసలు కూడా ఉంటాయి. సో అలా మీకు మెమరబుల్ అయిపోయిన, ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన కానీ? చాలా ఉన్నాయండి. గజ్వేల్లో జరిగింది అలాంటి సంఘటన. ఒకసారి గజ్వేల్లో ఒక ప్రోగ్రాం పిలిచారు. అది శ్రీరామనవమికి సంబంధించిన దసరాలకు సంబంధించిన డివోషనల్ ప్రోగ్రాం కదా అనేసి నేను ఏం తీసుకెళ్ళలేదు. దంచుళ్ళు కానీ ఈ రోళ్ళు రోకళ్ళు ఏం తీసుకెళ్లకుండా మామూలుగా వెళ్ళిపోయాను. మామూలుగా కూర్చొని భక్తి పాటలు పాడటమే కదా అని. అదేంటండి మీరు మీ రోళ్ళు రోకళ్ళు తేలేదన్నారు. అదేంటి భక్తి కదా, దసరా అన్నారు, అమ్మవారి గుడి అంటున్నారు, భక్తి కదా అంటే మేము వాటి కోసమే మిమ్మల్ని పిలిపించాం, అలా కూర్చొని అందరూ పాడతారు, మీ రోళ్ళు రోకళ్ళతో మీరు ప్రదర్శించాలి అన్నారు. అయ్యో అవి తెచ్చుకోలేదంటే వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే నిజమైనవి తీసుకొచ్చారు. నిజమైనవి చాలా బరువుగా ఉంటాయి. అది ఎత్తి నేను వేసే లోపల నేను పాడడం మర్చిపోతాను. అది చాలా మాకు ఛాలెంజ్ అయింది ఆ రోజు. నిజమైన వాటితో, నిజమైన ఇసురాయి చాలా బరువుగా ఉంటుంది. అవును. ఏవో షో పీస్లు అంటే ఒక విధంగా ఈ విధంగా ఉంటాయని చూపించడం వేరు. అక్కడ మాకు చాలా 1 గంట 2 గంటలు కార్యక్రమం చేయడం చాలా కష్టమైంది. ఇప్పుడు ఏదైనా భక్తి పాట పాడగలరా? मैं तो हरि गुण गावत नाचूंगी, 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 मैं तो हरि गुण गावत, हरि गुण गावत, हरि गुण गावत नाचूंगी, मैं तो हरि गुण गावत नाचूंगी. ज्ञान ध्यान की गठड़ी बांध कर, ज्ञान ध्यान की गठड़ी बांध कर, हरि हर संग में, हरि हरि संग में, हरि हरि संग में खेलूंगी, मैं तो हरि गुण गावत, हरि गुण गावत, हरि गुण गावत नाचूंगी. భక్తి పాటల్లో కూడా మీ ప్రతిభను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత కళా సంపదకి వారసులు ఎవరు? ఇది ఈ తరానికి కాదు, తరతరాలకి అందాల్సిన సంపద. ఎవరన్నా శిష్యులు వస్తే శిష్యులు, మా పాపకు కూడా నేర్పించాను. నాతో పాటు తను కూడా పాడుతూ ఉంటుంది. ఓకే, ముందు ముందు తను కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను. ఆకాశవాణిలో గ్రేడ్ 1 సంగీత దర్శకురాలుగా కూడా వర్క్ చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒక సంగీత దర్శకురాలుగా అరుదైన మహిళలు తక్కువ ఉండేవారు ఆ రోజుల్లో. మహిళా సంగీత దర్శకురాలుగా కొన్నాళ్ళు కొనసాగాను. ఇప్పుడు కూడా నాకు వచ్చిన స్టూడియో ఉంది, అందులో సంగీత దర్శకురాలుగా అసలు నాకు ఇష్టం.
కాకపోతే ఏంటంటే ప్రజలకి సంగీత దర్శకురాలు తొందరగా కనపడదు. మా పాటలు మేము చేసిన వర్క్ చూస్తారు తప్ప తెర వెనక ఉంటుంది ఎప్పుడు కూడా సంగీత దర్శకురాలు. ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ ని చూస్తున్నాం మేము అనుకోవాలి, ఎందుకంటే మీరు నటించారు కూడా. అంటే ఆ రోజుల్లో మనమహనీయులు అని అందులో మొల్లగా అండ్ టెలిస్కూల్లో టీచర్గా కొన్ని పాత్రలు, అది కూడా మా స్నేహితుల ప్రోద్బలంతో. అటువైపు అంత ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే టీచర్గా మీరు బాగుంటారండి, కొంచెం సాంప్రదాయంగా కనిపించానేమో వాళ్ళకి. అలా కొన్ని టెలిస్కూల్లో బిఎన్ యాదగిరి గారని రంగుల కళ కొన్ని సినిమాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన కొన్ని అవకాశాలు ఇచ్చారు. అలాగే బీబీసీ కోసం సీరియల్ తీశారు శ్యామ్ బెంగల్ గారు. ఆయన తీసిన ఎపిసోడ్స్లో కొన్ని నా నటన, కొన్ని సీతారాముల పాటలు, జానపద పాటలు ఆయన తీసుకున్నారు, పొందుపరిచారు. అదొక మాకు ఆనందం. అలాగే ఎల్లమ్మ అని ఒక సినిమా తీశారు మోహన్ కోడా గారు, వారి ఇప్పుడు లేరు. గౌతమ్ ఘోష్ గారు దానికి రీ రికార్డింగ్, సంగీతం వచ్చి శాంతారాం గారు, దాంట్లో ఒక పాట పాడించారు నా చేత, చిన్న లాలి పాట. ఇప్పటికే చాలా కృషి చేశారు జానపదాల కోసం, ఇక ముందు ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? వీరింతవరకు ప్రచారం చేయాలి, ముఖ్యంగా సీడీ రూపాల్లో బాగా చేసి అందరికీ ఇస్తే తొందరగా జనానికి అందుతాయని నా ఊహ. ఇంకా ముఖ్యంగా జానపద కళాకారులు మరుగున పడిపోకుండా కాపాడాలండి. నేను ఒకదాన్నే కాదు, చాలామంది కళాకారులు ఉన్నాయి, చాలా జానపద కళారూపాలు ఉన్నాయి, వీటన్నిటి కూడా పరిరక్షించాలి. ప్రభుత్వం చేస్తోంది, కానీ ఇంకా కొంచెం వారి మీద ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి, ఎందుకంటే వారు మరుగున పడిపోయిన రోజున కళాకారులు లేని సమాజాన్ని మనం చూడలేం. ముఖ్యంగా జానపద కళాకారుడు చాలా ముఖ్యం, ఎందుకంటే ఒక మెసేజ్ ప్రజల్లోకి ఇప్పుడు పోలియో చుక్కలు వేసుకోమని చెప్పాలి. ఏం చేస్తున్నామండి, జానపద బాణీల్లో మనం పోలియో చుక్కల మీద పాటలు రాసి ఏ పథకాలు కానీ ఏమైనా సరే మీరు గమనించండి, జానపద బాణీల్లో వెళ్ళినప్పుడే అవి జనానికి ఎక్కుతున్నాయి బాగా. అవును. అలాగే సినిమా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే జానపద పక్కీల్ని తీసుకుని వాటికి కాస్త వెస్టర్న్ జోడించి సక్సెస్ అయ్యి ఎంతోమంది సక్సెస్ అయిన సంగీత దర్శకులు ఉన్నారు. అలాగా ఇంత సమాజానికి సేవ చేస్తున్న ఈ జానపద కళాకారులని, అంటే వాళ్ళు పాపం ఇళ్ళు వాకిళ్ళు అన్నీ పక్కన పెట్టేసి దాని మీదే బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాస్త పరిరక్షిస్తే మన కళలు మనకు దక్కుతాయి. లేకపోతే మీరు చెప్పినట్టు ఈ తరంతో ఆగిపోతాయి. పిల్లలు కెరీర్గా తీసుకోకపోవడానికి కారణం అదే. దాన్ని కొంచెం ప్రభుత్వం ఒక్కసారి సాధించి, ఏం లేదు, ప్రతి కళాశాలలో ఒక డాన్స్ టీచర్కి ఒక సంగీత ఉండాలి, ఏదో ఒక జానపద కళల గురించి ఒక క్లాస్ పెట్టండి, తప్పే ఉంది. ఇండియన్ మన అలా పెట్టి కొంచెం చూసుకుంటే తప్పకుండా దానికోసం టీచర్లు తయారవుతారు అని ఇది నా ప్రతిపాదన, అంతే, ఒక అభ్యర్థన. తప్పకుండా చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అయితే ఇప్పటి వరకు ఈ జానపద జర్నీ చాలా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అయింది. అయితే ఇప్పుడు ముగింపు సమయం వచ్చేసింది, టైం అయిపోతుంది. జానపదం అంటే బాధ, సంతోషం, కష్టం అన్నీ మిళితమై ఉండే ఒక అనుభూతితో, అనుభవంతో బయటకు వచ్చే పాట. సో ఒక ఫుల్ జోష్తో మంచి బీట్ ఉన్న జానపదంతో మనం ఏం చేద్దాం. తప్పకుండా ఇప్పుడు జోషున్న పాట అనేసరికి, తేలుగుట్టింది అపన్న తేలుగుట్టింది, నన్ను తేలుగుట్టింది అపన్న తేలుగుట్టిందే, మిట మధ్యాహ్నమున మగనితోన కొట్లాడి రెట్టముఖం వేసుకొని నట్టింట కూసుంటే సుట్టముఖడొచ్చినాడు చూసి పోదామనుచు ఎటమ్మ సంగతని సత్తి కడికి నే పోయి చుట్ట కుదురును దియ చూపెట్టుకుందమ్మ తేలుగుట్టింది అపన్న తేలుగుట్టింది, నన్ను తేలుగుట్టింది అపన్న తేలుగుట్టింది. ఏడ్చినాడు నా మొగుడు ఎర్రి గొర్రె ఓలే, తానేడ్వా నేనేడ్వా పక్కన పిల్లోడేడ్వా, మాయదారి మొండాది దరిద్రపు నాసవతి సరసరమని చూసింది, విజవిజమని పోయింది, తేలుగుట్టింది అపన్న తేలుగుట్టింది, నన్ను తేలుగుట్టింది అపన్న తేలుగుట్టింది. ఇక్కడ మీకు ఒకటి అర్థం చేసుకోవాలి, తేలుగుట్టిన బాధ కంటే తన సవతి బాగైంది దీనికి అనుకుంటూ వెళ్ళిపోయిందిట, అది చూస్తే దానికి ఇంకా బాధగా ఉంది. ఓకే, అంటే ఇదైనా జానపదాలు కొంచెం కొంతమంది ఎక్కువ చేస్తారు. కల్చర్ అండ్ ట్రెడిషన్ని ఎంకరేజ్ చేస్తూ ఉండే ఇలాంటి జానపదాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఎందుకంటే హడావిడి లైఫ్ అయింది ప్రతి ఒక్కరిది, ఆఫీస్లని, ఇళ్ళని, ఎప్పుడు హడావిడి లైఫ్లో పల్లెటూరి వాతావరణం అంటే ఒక ప్రశాంతతకు నిలయం. అలాంటి ఎన్విరాన్మెంట్ని ప్రతిబింబించేది జానపదమే. సో అలాంటి జానపదాన్ని ఎంకరేజ్ చేసే మీలాంటి కళాకారులు ఎంతోమంది రావాలి, కళ బతకాలి.
సో అదే మా ఐ న్యూస్ కోరుకుంటోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఇంత ఎంటర్టైన్మెంట్ని మాకు అందించినందుకు. ఇవాళ ఒక పెళ్లి వాతావరణాన్ని, పల్లెటూరి వాతావరణాన్ని జానపదంతో క్రియేట్ చేసి ఇంతవరకు మమ్మల్ని జానపద ప్రపంచంలో విహరింప చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నా అభిమానులకి మరింత చేరువ చేసిన మీ ఐ న్యూస్ సిబ్బంది వారందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చూశారు కదా ఇవాల్టి ఆదివారం అతిథి కార్యక్రమం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.